ఎక్కడికైనా వెళ్ళడానికి వాహనం బయటకు తీయాలంటే ఒకటికి 2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. కారణం ట్రాఫిక్. ముఖ్యంగా దేశంలోని నగరాలు పట్టణాల్లో ట్రాఫిక్ సమస్య గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక వర్షాకాలం అయితే గంటలు గంటలు రోడ్ల మీదే ఉంటూ నరకం అనుభవించాల్సిన పరిస్థితి. రోగులు అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు వెళ్లాలన్నా అంతే. అయితే ఈ సమస్యలకు త్వరలోనే పరిష్కారం రాబోతోంది. తొందరలోనే ఎయిర్ టాక్సీ, ఎయిర్ అంబులెన్స్లు అందుబాటులోకి రానున్నాయి. చెన్నైకి చెందిన అంకుర సంస్థ ద ఈ ప్లేన్ కంపెనీ 2028 నాటికి దీని సేవలను ప్రారంభించనుంది. మరి ఇది ఎలా పనిచేస్తుంది? ఇది అందుబాటులోకి వస్తే లభించే ప్రయోజనాలేంటి? అత్యవసర సమయాల్లో రోగులకు ఎలా ఉపయోగపడనుంది? సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో రోజుకో అద్భుతం ఆవిష్కృతమవుతోంది. సకల సేవలను అందిస్తున్న స్మార్ట్ ఫోన్ అయినా, చంద్రుడి దక్షిణ ధ్రువం మీద రోవర్లను దించడమైనా, కాలుష్యానికి విరుగుడుగా వచ్చిన ఎలక్ట్రిక్ వాహనాలైనా, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ అద్భుతాలకు లెక్కే లేదు. ఇదే క్రమంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేలా త్వరలోనే విమాన టాక్సీలు అందుబాటులోకి రాబోతున్నాయి. పలు కంపెనీలు వీటి రూపకల్పనలో నిమగ్నమయ్యాయి. చెన్నైకి చెందిన అంకుర సంస్థ ద ఈ ప్లేన్ కంపెనీ ఇందులో మొదటి వరుసలో ఉంది. 2028లో ఈ సంస్థ సేవలు అందుబాటులోకి రానున్నాయి. పూర్తిస్థాయి విద్యుత్ విమాన టాక్సీ E200Xను రూపొందిస్తున్న ఈ సంస్థ ఇటీవలే విమాన అసెంబ్లింగ్ పూర్తి చేసింది. విమానాల్లోని ప్రధాన ఉప వ్యవస్థలను ఒకే నిర్మాణంలోకి సమీకృతం చేయడం ద్వారా దీన్ని రూపొందించారు. ఈ ప్లేన్ కంపెనీ తమ ఎయిర్ టాక్సీ సేవలను మొదట ఆసుపత్రులకు అందిస్తుంది. ద ఈ ప్లేన్ కంపెనీ తమ E200X ఎయిర్ టాక్సీకి సంబంధించి విమాన నిర్మాణం, ఆన్బోర్డ్ వ్యవస్థలను ప్రత్యేక సామగ్రితో పరీక్షించే గ్రౌండ్ టెస్టింగ్లోకి అడుగుపెట్టనుంది. వ్యవస్థలు ఏరోడైనమిక్, మెకానికల్ లోడుకు అనుగుణంగా ఉన్నాయా లేదా పరిశీలిస్తారు. ఆ తర్వాత విమాన నియంత్రణాధికార సంస్థ DGCA నుంచి టైమ్ సర్టిఫికేషన్ను పొందాల్సి ఉంటుంది. మొదట ప్రోటోటైప్ పూర్తి చేశారు. తర్వాత E200Xను డిజైన్ సిమ్యులేషన్ నుంచి భౌతిక దశకు తీసుకువెళతారు. ప్రయాణికుల చేరవేతకు, నగరాల్లో సరుకు రవాణాకు విమాన అంబులెన్స్గా E200X ఎయిర్ టాక్సీ ఫ్రేమ్ను సిద్ధం చేశారు. ఆ ప్రాజెక్టు కోసం ద ఈ ప్లేన్ కంపెనీ సుమారు 200 కోట్ల రూపాయలను సమీకరించింది. వీరు తయారు చేసిన ఎయిర్ టాక్సీ చూడ్డానికి ఒక డ్రోన్ తరహాలో ఉంటుంది. ద ఈ ప్లేన్ కంపెనీ E200X ఎయిర్ టాక్సీని 2028 నాటికి అందుబాటులోకి తీసుకురానుంది. అయితే మొదట ఎయిర్ అంబులెన్స్ సేవలు అందిస్తుంది. ఆ తర్వాత ప్రయాణికుల సేవలు ఆరంభిస్తారు. భారత్లోని పలు నగరాల్లో ఇప్పటికే ఎయిర్ అంబులెన్స్ల సేవలు ఉన్నాయి. అయితే అవన్నీ హెలికాప్టర్లు లేదా చిన్న సైజు విమానాలు. కానీ ది ఈ ప్లేన్ కంపెనీ తయారు చేస్తున్న E200X పూర్తిగా విద్యుత్తో నడుస్తుంది. హెలికాప్టర్ను అంబులెన్స్గా వాడితే లక్షల్లో ఖర్చవుతుంది. ఇది విద్యుత్తో నడవడం వల్ల ఛార్జీలు, నిర్వహణ ఖర్చు చాలా తక్కువ. 2028 ఆరంభంలో ఎయిర్ అంబులెన్స్ సేవలు, ఆ తర్వాత 3 నెలలకు వాణిజ్య సేవలను ప్రారంభిస్తామని ది ఈ ప్లేన్ కంపెనీ వ్యవస్థాపకుడు సత్య చక్రవర్తి తెలిపారు. What we are seeing behind me is the first prototype of the E-plane company, which is the E200X. It's a working prototype. Beyond this first prototype, we will have 2 more prototypes, which will be the air ambulance version, and then the air taxi version will come soon after. We are now into ground tests of this E200X. Subsequently, in the next month or so, we will actually start doing flight tests. Then we will design the PT2 and the PT3. Starting next year, we will actually do those flights and get into the certification pathway. We have already got the design organization approval about 2 years back, 2023, we have applied for the certification of the aircraft and the propeller. We are the first ones to be certifying a propeller in this part of the world, and we are the first ones to be certifying an aircraft, private company to be certifying an aircraft here. This is going to be under the VCA basis of the DGCA, which is comparable to FAA and EASA. And once we go through the flight tests, we will finish the certification process by early 2028, and we plan to then commercialize the air ambulance version. And following that, immediately thereafter, within about another 3 months or so, by mid 2028, we should actually have the air taxi version also commercialized.
ద ఈ-ప్లేన్ కంపెనీ 2019లో మద్రాస్ ఐఐటి వద్ద నమోదైంది. దీని వ్యవస్థాపకుడు సత్య చక్రవర్తి అదే విద్యాలయంలో ప్రొఫెసర్. ఆయన నేతృత్వంలో మొదట 5 ఇంజనీర్ల బృందంతో ఇది ప్రారంభమైంది. పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యల నేపథ్యంలో ఎయిర్ టాక్సీలను తయారు చేయాలని సంకల్పించిన ఈ బృందం అప్పట్నుంచి పనిచేయడం ఆరంభించింది. అలా పనిచేస్తూ 2023లో చిన్న డ్రోన్ ఈ-50ని తయారు చేశారు. ఆ ఏడాది దీనికి విజయవంతంగా ఫ్లైట్ టెస్ట్ నిర్వహించారు. 2023లోనే ఈ సంస్థకు డీజీసీఏ నుంచి డిజైన్ ఆర్గనైజేషన్ అప్రూవల్ DOA లభించింది. దేశంలో అలా అనుమతి పొందిన తొలి ప్రైవేటు సంస్థ ద ఈ-ప్లేన్ కంపెనీయే. ప్రస్తుతం ఈ సంస్థలో 140 మందికి పైగా నిపుణులు పనిచేస్తున్నారు. అందులో 6 PhD పట్టాదారులు, 38 మందికి పైగా దేశంలోని ప్రముఖ విద్యా సంస్థల నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందినవారు. వీరంతా కలిసి ఈ-200X ఎయిర్ టాక్సీ తయారీని 2024లో ప్రారంభించారు. దీని అనుమతులు వివిధ దశల్లో ఉన్నాయి. This is actually completely electric VTOL, vertical takeoff and landing aircraft. So this is based on lithium-ion batteries, for about 5,000 square feet, which is probably the rooftop of like a typical apartment building. Let's say about 4 3-bedroom apartments or 6 2-bedroom apartments worth of terrace space, sort of thing. So progressively, many apartments could actually get their rooftops or surrounding areas to be certified for eVTOL takeoff and landing, and we will find that lots of these places are capable of doing this. And then of course the first services will actually be towards hospitals and back. So the typical distance we are looking at is around 100 kilometers. So we could do about a back and forth trip of about 60 kilometers total. Typical radius of a city is about 30 kilometers. So the typical distance that an ambulance travels is about that kind of distance. So we expect that patients can be immediately transferred within about 10 minutes to a hospital from wherever they are, within a short distance from their location. నగరాల్లో ట్రాఫిక్ ప్రధాన సమస్యగా ఉంది. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు లాంటి పెద్ద నగరాలు మొదలు చిన్న చిన్న పట్టణాల్లోనూ ఈ సమస్య ప్రజలకు నిత్యం చుక్కలు చూపిస్తోంది. వారాంతాలు వర్షాలు పడిన సందర్భాల్లో ట్రాఫిక్ పద్మవ్యూహం నుంచి బయటపడి గమ్యం చేరడం వాహనదారులకు పెద్ద సవాలుగా మారుతోంది. ఇలాంటి సందర్భాల్లో హైదరాబాద్ లాంటి నగరాల్లో కిలోమీటరు దూరం చేరడానికే 2 గంటల సమయం పడుతుంది. ఇక రోడ్లపై గుంతలు, మలుపులు, ఇతర వాహనదారుల అతివేగం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ట్రాఫిక్ సమస్యలను తీర్చేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం రావడం లేదు. కొత్త రహదారులు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మాణం అవుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లాంటి నగరంలో MMTS మెట్రో రైలు అందుబాటులో ఉంది. మహాలక్ష్మి పథకంతో ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తోంది. ఇంత జరుగుతున్నా ట్రాఫిక్ సమస్య తీరడం లేదు అనేందుకు హైదరాబాద్ ఓ చక్కని ఉదాహరణ. ఈ పరిస్థితుల్లో ఎయిర్ టాక్సీ అందుబాటులోకి రానుండడం శుభ పరిణామం. ట్రాఫిక్ సమస్యతో ముడిపడిన మరో చిక్కు అంబులెన్సులు రోగులను సకాలంలో ఆసుపత్రులకు చేర్చకపోవడం. అంబులెన్సులను చూసి ట్రాఫిక్ పోలీసులు వీలైనంత వరకు దారిచ్చే ప్రయత్నం చేస్తున్నా అన్ని సమయాల్లో అది సాధ్యం కావడం లేదు. పద్మవ్యూహం లాంటి ట్రాఫిక్లో చిక్కుకుంటే అంబులెన్సులు ముందుకు కదలడం అస్సలు సాధ్యం కావడం లేదు. రోగి అత్యవసర సమయాల్లో ఉంటే వారు అనుభవించే నరకయాతన మాటల్లో వర్ణించలేం. ఇక ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు బాధితులను సకాలంలో ఆసుపత్రులకు తరలించడంలో కూడా ట్రాఫిక్ పెద్ద అడ్డంకిగా మారుతోంది. అందువల్ల ఈ-200X తయారు చేస్తున్న ఎయిర్ అంబులెన్స్ అందుబాటులోకొస్తే ఈ సమస్యలన్నింటికీ చెక్ పడనుంది. మారుతున్న కాలంతో పాటే మనమూ మారాలి. ఇది నిజమే అయినా ప్రస్తుత ఆధునిక యుగంలో సాంకేతికత మరింత వేగంగా మారేలా చేస్తోంది. కొత్త కొత్త ఆవిష్కరణలు ప్రాణం పోసుకుంటున్నాయి. మనుషుల జీవితాలను సులభతరం చేస్తున్నాయి. ఈ-200X తయారు చేస్తున్న ఎయిర్ అంబులెన్స్, ఎయిర్ టాక్సీ ఈ కోవలోనిదే. అయితే ప్రస్తుతం తయారీ దశలోనే ఉన్నందున దీని ఛార్జీలు ఎలా ఉంటాయి, సేవలు ఎలా అందుతాయి అన్నదానిపై స్పష్టత రావాల్సుంది.